ఒక్కసారి ఈ విధంగా మీరు క్యాబేజ్ కూర చేసుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందంటే ఈ క్యాబేజ్ కూర మీ ఫేవరెట్ అయిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు క్యాబేజ్ కూర చూపించబోతున్నాను. అది కూడా నా స్టైల్లో టేస్టీగా దేంట్లోకైనా తినొచ్చండి. పప్పుచారులోకైనా, పప్పులోకైనా నంచుకోవచ్చు, లేదా టిఫిన్ బాక్స్లోకైనా ఇలా చపాతీతో మీరు తినొచ్చండి. చాలా యమ్మీగా టేస్టీగా ఎంతైనా చపాతీలు తినేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఒక మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు, హాఫ్ ఇంచి అల్లం, ఇంకా వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసుకుంటున్నాను. సో ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, ఒక హాఫ్ స్పూన్. పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మంచిగా వేపించుకోవాలండి. నూనెలో మంచిగా వేగాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపించుకుందాం. ఇక్కడ కొంచెం కరివేపాకు వేస్తున్నాను. సో కరివేపాకు చిటపటలాడిన తర్వాత 1 ఆనియన్ ఇలా కట్ చేసి నేను వేసుకుంటున్నాను. 2 మినిట్స్ ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 టొమాటోలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 నిమిషం టమాటాలు వేగినాక టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, అలానే ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. సో మంచిగా కలుపుతున్నానండి. పచ్చికారం వేసాం కదా, సో ఇక్కడ నేను కారం పొడి వేయట్లేదండి. సో మంచిగా నేను మిక్స్ చేసుకున్నాను. అన్నీ మగ్గిన తర్వాత 3 పొటాటోలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఇక్కడ పొటాటో అన్నది 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1/2 కిలో క్యాబేజ్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఎక్కువ సన్నగా కాకుండా ఇలా పొడుగ్గా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా నేను మిక్స్ చేసి మూత పెడుతున్నాను. 5 మినిట్స్ నేను కుక్ చేసుకున్నాను. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు అన్నవి కొన్ని వాటర్ రిలీజ్ అయ్యాయి. సో వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది, క్యాబేజ్ కదండి, కొంచెం వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని మాత్రమే పచ్చి బఠానీలు వేసుకున్నాను. సో పచ్చి బఠానీలు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 3-4 మినిట్స్ మనం ఉంచుకున్నామంటే క్యాబేజ్ కూర రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.